హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నా ఫస్ట్ మూవీ రివ్యూ అండి. ఎప్పటి నుంచో ప్రతి ఒక్క మూవీకి రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. ఇక స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్లో, కాలేజ్లో ఉన్నప్పుడు కాలేజు, అట్లాగే జాబ్ చేస్తున్నప్పుడు జాబు, అట్లా టైం కుదరలేదు. ఎందుకో ఇప్పుడు కుదిరింది. ఈ పుష్ప టూనే ఫస్ట్ రివ్యూ ఇద్దాం అనుకున్నాను. ఫస్ట్ డేనే ఇద్దాం అనుకున్నాను. ఇక తెలిసిందేగా మీకు నాన్ ఐటీ జాబ్లు ఎట్లా ఉంటాయో. వాళ్ళు రొటేషనల్ వీక్ ఆఫ్స్ ఇస్తారు, నైట్ షిఫ్ట్లు ఉంటాయి. సెట్ కాలేదు, నైట్ డ్యూటీ పోవడం, మార్నింగ్ వచ్చి పండుకోవడం. చిన్నప్పటి నుంచి చాలామంది అంటుండే, అరే నువ్వు ప్రతి సినిమా పోతావురా, నువ్వు ఒక రివ్యూ తీసి యూట్యూబ్ ఛానల్లో పెట్టచ్చు కదా అంటే, మనకి అన్నీ సెట్ కావరా అంటుండే. ఫస్ట్ టైం నేను కూడా ఇట్లా యూట్యూబ్లో రివ్యూ ఇస్తానని అనుకోలేదు. సరే వచ్చేద్దాం, లెట్స్ గో ఇన్ టు ద వీడియో. పుష్ప టూ వచ్చేసి నేను బెనిఫిట్ షోనే చూద్దాం అనుకుని బుక్ చేద్దాం అనుకున్నాను. ఇక కుదరలేదు. నిన్ననే పోయినాను సెకండ్ షోకి, శ్రీ బ్రహ్మరాంబ థియేటర్కి, కేపీహెచ్పి జేఎన్టీయు. థియేటర్ అయితే ఎక్సలెంట్ ఉందండి. చీప్ అండ్ బెస్ట్ థియేటర్ మన మిడిల్ క్లాస్ వాళ్ళకైతే. ఫస్ట్ క్లాస్ 160, సెకండ్ క్లాస్ 80 రూపీస్, బాల్కనీ 200, బాల్కనీ బాక్స్ కూడా ఉంది, అది కూడా 200 రూపీసే. దాని లోపల స్నాక్స్, ఇంటర్వెల్కి అన్నీ చీప్ అండ్ బెస్ట్ రేట్ అండి. ఇక సినిమాకి వచ్చేస్తే సినిమా వేరే లెవెల్ అండి. పుష్ప 1 ఇక్కడ ఉందనుకోండి, పుష్ప 2 ఇక్కడ. స్టోరీ కొంచెం కంటిన్యూటీ అటు ఇటు అయింది, కానీ సినిమా కానీ ఎక్సలెంట్ ఉందండి. కానీ ఒక చిన్న మైనస్ ఏంటంటే సుకుమార్ అంతా కనిపించలేదండి. సుకుమార్ లెవెల్ వేరే ఉంటుందండి, సుకుమార్ గారి లెవెల్ వేరే ఉంటుంది. సినిమా పరంగా చూస్తే హీరో యాక్టింగ్, ఒక స్క్రీన్ ప్లే తీసుకెళ్ళడము, సాంగ్స్ ఇవన్నీ బాగున్నాయండి. ఎక్స్పెషల్గా హీరో ఎంట్రీ ఎక్సలెంట్ ఉందండి సినిమాలో. ఫస్ట్ టైం ఇంత ఏమంటారు హై లెవెల్ ఎంట్రీ ఇప్పుడు వరకు ఏ సినిమాలు చూడలేండి. ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ దీని ఎంట్రీ వేరే లెవెల్ ఉందండి. చెప్పొద్దు కానీ మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. హీరో జపనీస్ మాట్లాడడము, అన్ని సినిమాలు బాగున్నాయండి. కమింగ్ టు ద పాయింట్ అండి, సినిమా చూడొచ్చు అందరూ, ఫ్యామిలీ సినిమానే. ఫ్యామిలీ అంటే మరీ అంత ఎంటర్టైన్మెంట్ కదా, మాస్ అండి. ఇక మాస్ సినిమా అనుకోండి, మీ ఫ్యామిలీ అంటే మీరు మరీ అటు వెళ్తారు. మాస్ సినిమా, మరీ అంత ఓవర్ గేమ్ ఉండవు, రొమాన్స్ ఇవన్నీ, అందరూ చూడొచ్చు సినిమాని. ఇంటర్వెల్ బాగుందండి, ప్రీ ఇంటర్వెల్, పోస్ట్ ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, పోస్ట్ క్లైమాక్స్. జాతరలో హీరో గెటప్, ఆ శారీ వేసుకొని వేరే లెవెల్ అండి. ఆ జాతరలో ఫైట్ చేస్తారండి, అచ్చం అమ్మవారు పూడినట్టే ఉంటుంది హీరోకి. ఇప్పుడు వరకు నేను ఏ హీరోని చూడలేదు, గూస్ బంప్స్ వచ్చినాయండి ఆ సీన్ చూస్తే. ఫైట్ అచ్చం అమ్మవారు వచ్చి ఎట్లా ఫైట్ చేస్తుందో న్యాయం కోసం అని చెప్పి అట్లా తీస్తారండి. ఇక క్లైమాక్స్ వస్తాయండి, నిజంగా అండి. క్లైమాక్స్లో ఒక హీరోకి అమ్మవారు ఎట్లా, ఒక మనిషికి అమ్మవారి పూంతో ఎట్లా ఉంటుందో అట్లా ఉందండి. ఇంటర్వెల్ది క్లైమాక్స్ ఫైటు 20 to 25 మినిట్స్ ఉంది అది క్లైమాక్స్ ఫైటు. సినిమాకి మెయిన్ హైప్ వచ్చింది ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అండి. ఇంటర్వెల్ మించి ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అండి. సాంగ్స్ వేరే లెవెల్ అండి. రొమాన్స్ ఎంత ఉండాలో అంతే ఉంది సినిమాలో. సాంగ్స్ ఎంతవరకు పెట్టాలో అంతవరకే పెట్టారు. మాస్ అండి, చెప్పొద్దు కానీ మాస్ ఆడియన్స్ బీభత్సంగా ఎంజాయ్ చేశారండి సినిమాని, హీరోలు. కానీ మైనస్ ఏంటంటే అండి, కొంచెం హీరో వాయిస్ అనేది అంత క్లారిటీగా రాలేదండి. మేబీ విజిల్స్ వల్లనో, లేదంటే హీరో కిల్లి సంథింగ్ ఏదో నవ్వుతూనే ఉంటాడు కదా, లేదంటే ఆ స్లాంగ్ అట్లా తీసుకుందామని, ఆ స్వాగ్ వలన అట్లా తీసుకొచ్చారేమో కానీ సుకుమార్ గారు. కానీ ఓవరాల్గా అండి సినిమా తోపండి. ఇక నెగిటివ్ టాక్ వస్తుంది, ఇక మీకు తెలిసిన కానీ సినిమా బాగాలేదని చెప్పి. అప్పట్లో దేవరా సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా నెగిటివ్ టాక్ వచ్చింది, బాగాలేదని చెప్పి. బ్లాక్ బస్టర్ కాలేదండి సినిమా, రికార్డ్స్ కొట్టలేదా. సినిమాలానే ఎంజాయ్ చేయాలండి. సినిమాలో పాలిటిక్స్ తీసుకురావడము ఇవన్నీ మనకు ఎందుకండి. మనం ఈరోజు ఒక థియేటర్కి పోయి మనం ఎంటర్టైన్ చేస్తున్నామంటే వాళ్ళ కష్టమే అండి అది. ఒక సినిమా ఫిల్మ్ వలన చాలామంది బతుకుతున్నారు వెనకాల. ప్రొడ్యూసరే కాదండి, డైరెక్షను, ప్రొడక్షన్ డిపార్ట్మెంటు, హెల్పర్స్, సెట్ బాయ్స్, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్స్ ఎంతమంది బతుకుతున్నారండి. వాళ్ళంత కష్టపడి మనకు ఒక ప్రోడక్ట్ తీసుకొస్తే సినిమా బాగుందా బాగాలేదని పర్సనల్ ఒపీనియన్ అండి. బాగున్నా కానీ నెగిటివ్ టాక్ అనేది బయటకు తీసుకురాకూడదండి ఇప్పుడు. అది ఓన్లీ హీరోకి ఎఫెక్ట్ కాదండి, హీరో డైరెక్టర్కి ఎఫెక్ట్ కాదు, ప్రొడ్యూసర్కి లాస్ వస్తుంది. రేపు పొద్దున వాళ్ళు తీయాలన్నా ఆలోచిస్తారండి. ఇప్పుడు ఈ హీరో మీద నెగిటివ్ టాక్ ఉందనుకోండి, ఇది హీరోతో తీయడానికి భయపడతారు.
అట్లా అయిపోయిందండి. వాళ్ళు బాగానే ఉంటారండి. మనమే కొట్లాడుకొని సినిమాలు ఆపుకుంటాం. యూట్యూబ్‌లో తీసుకొస్తున్నారు సినిమాలు అవసరమా అండి అన్నీ మనకి? అంత మంచిగా వాళ్ళు మంచిగా తీసినప్పుడు మనం చూసుకోవాలండి. ఆలోచించండి. మూవీ రూల్స్‌లో చూడడము, ఐబొమ్మలో చూడడం ఇవన్నీ చూడడం వల్ల ఒకసారి థియేటర్‌కెళ్ళి చూడండి. ఈ సినిమా థియేటర్‌లో ఎంజాయ్ చేసే సినిమానే అండి. సినిమా అయితే ఒక లెవెల్ తీసుకొచ్చిండండి సుకుమార్ గారు. నేను అంతగా ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. 'పుష్ప 1' మీద అంత హోప్స్ పెట్టుకొని పోలేదు నేను. ఎవరు పోతారులేరా భయ్ అనుకున్నా. ఎర్రచందనమే కదా సినిమా. అంతగా అనిపియలేదు గానీ, ఎళ్ళినందుకు సాటిస్ఫాక్షన్ అనిపించింది 'పుష్ప 1'. 'పుష్ప 2' కంటిన్యూటీ ఏముంటదిరా అక్కడికే ఎండ్ చేసేస్తే అయిపోద్దేమో అని అనుకున్నాను. 'బాహుబలి 1, 2' తీసినట్టు అట్లాగే ప్రతి ఒక్కళ్ళు పార్ట్ 1, పార్ట్ 2 తీసుకోబోతున్నారు. అంత ఏం అనిపియదేమో అనుకున్నా గానీ, బీభత్సంగా ఉందండి పార్ట్ 2. పార్ట్ 3 పెట్టిండు. పార్ట్ 3 ఎట్లా ఉంటదేమో చూడాలి. ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయండి సినిమాలో. అంటే మరీ ఓవర్ ట్విస్టులు ఏముండవు. అర్థమైపోతది మీకు. ఒక పాయింట్ వెళ్తున్నప్పుడు ఇంకో పాయింట్ మీకు అర్థమైపోతూనే ఉంటది. నెక్స్ట్ ఇట్లా జరుగుతదా? నెక్స్ట్ ఇట్లా జరుగుతుంది. పాయింట్ టు పాయింట్ మీకు వెళ్ళిపోతూనే ఉంటదండి. ఓవరాల్‌గా సినిమా అయితే అండి చూడొచ్చు. చూసి ఎంజాయ్ చేసి బయటకి రావచ్చండి అంతే. ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఎళ్ళండి. ఎక్స్‌పెక్టేషన్‌తో బయటకొస్తారంతే. ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా సినిమాకెళ్ళి చూడండి. ఎంజాయ్ చేస్తారు. ನೀವು మైండ్‌లో నెగెటివ్ టాక్ పెట్టుకొని ఎళ్లారనుకోండి, మనం ఏం చేయలేము. మేమేం చేయలేము దానికి. ఒక సినిమాని ఆదరించండి. ఆ బియర్డ్‌తో, ఆ హెయిర్‌తో, ఒక భుజాన్ని పైకి పెట్టుకొని, కింద పెట్టుకొని తీయడం అంటే మామూలు కాదండి అది. అప్పట్లో 'రవితేజ' అన్నారు గుర్తుకుందా అండి? 'రాజా ది గ్రేట్‌లో' కళ్ళు కనపడకుండా యాక్టింగ్ చేసినప్పుడు తర్వాత అదే ఎఫెక్ట్ అయింది అని అంటారు కదా! అట్లాగే ఇది కూడా ఉందండి. ఆ భుజం అనేది ఒకటి పైన పెట్టుకుంటే కింద కూడా అది కష్టమండి. అదే లాగా డాన్స్ చేయడము, అట్లాగే పెట్టుకొని డాన్స్ చేయడము, అట్లాగే పెట్టుకొని నడవడము, అట్లాగే పెట్టుకొని ఫైట్ చేయడము, అది మామూలు మాట కాదండి. దానికన్నా మనం సినిమాకెళ్ళి చూడాలండి. అంత కష్టపడి మనకొక ప్రోడక్ట్ అనేది బయటకు తీసుకొస్తారు కదండీ వాళ్ళు. చూడండి సినిమా అయితే మీరు అందరు ఫ్యామిలీతో అందరూ పోయి చూస్తారనుకుంటున్నాను. ఇదేమీ గొప్ప చెప్పడము అదేమి కాదండి. మంచి సినిమా అండి. సినిమాను మనం బతికించాలండి ఎప్పుడన్నా గానీ. సినిమాను బతికిస్తేనే మనకి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఉంటది మన లైఫ్‌లో. లేకుండా పోయి జాబులు చేయడం సినిమా, సీరియల్స్ అనేవి లేదనుకోండి, లైఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ అనేదే ఉండదండి. రావడం, జాబ్ చేయడం, పోవడం, పండుకోవడం అంతే ఇదే అయిపోతది లైఫ్. సినిమా సినిమా చూడాలండి. సినిమాని సినిమా లెక్కనే చూడాలి. పాలిటిక్స్ లెక్క అస్సలు చూడకూడదు సినిమాని. నేను ఇప్పుడే చూస్తాను అన్న. మార్నింగ్ కూడా చూసినప్పుడు 'పుష్ప 2' హిందీలో పైరసీ పెట్టేసినారు యూట్యూబ్‌లో. మళ్ళీ ఇంకా దారుణం ఏంటంటే 8 అవర్స్‌లో 23 లాక్స్ మెంబర్స్ చూసినారు. 2.3 మిలియన్ వ్యూస్. ఎంత లాస్ అండి సినిమా వాళ్ళకి ఆళ్ళంతంత కష్టపడ్డారు. 500,00,00,000, 600,00,00,000 పెట్టినారు సినిమాకి. దీనికేనా అండి మనం చేయడానికి? ఒకసారైతే చూడండి సినిమాని. సినిమా రివ్యూ అయితే నేను చూసిన చాలామంది మంచిగా ఇచ్చినారు రివ్యూ. కానీ అలా చెప్పినట్టు ఉందండి సినిమా అయితే. చూడొచ్చు. ఎళ్లి చూడొచ్చు. ఫైట్స్ కొంచెం ఓవర్ ఫైట్స్ ఉన్నాయి. కొంచెం ఆ ఫైట్ సీన్స్ చూస్తే బోయపాటి గారు గుర్తుకొచ్చారు. అన్నీ తీసేస్తే ఒక 2, 3 లైన్స్ కంటెంట్‌ని 2, 3 పార్ట్స్‌గా రిలీజ్ చేస్తుందంటే డైరెక్టర్ గారికి ఎంత గట్స్ ఉండాలండి. డైరెక్టర్ గారికి ఎంత గట్స్ ఉండాలో ఆలోచించండి. నేను అబ్జర్వ్ చేసిన సినిమాలు ఏంటంటే అండి, మనం ఎదగాలనుకుంటే ఎదుగుతాం. ఎవ్వడు అడ్డొచ్చినా దూసుకొని పోయి ఎదుగుతాం. అంతే. అది నెగెటివ్ అన్నా పర్లేదు, పాజిటివ్ అన్నా పర్లేదు అండి. హీరో ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి వచ్చిండు. అది చూపిద్దాం అనుకున్నాడు, చూపించిండు సినిమాలో. అర్థం చేసుకోవాలనుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు. నేనైతే అందరూ చూసి ఆశిస్తాను, అందరూ చూసి ఆనందిస్తారు అనుకుంటున్న సినిమాని. ఎంజాయ్ చేస్తారండి. చిన్నోళ్ళు లేదు, పెద్దోళ్ళు లేదు. నేను చూస్తున్నా అండి ఈరోజు 5th డే, ఈరోజు డిసెంబర్ 10th ఆర్ 11th, 6th డే ఆర్ 7th డే మూవీ. 6th డే చూసినాను. ఇప్పటికీ థియేటర్లో విజిల్స్ పేపర్లు వేస్తున్నారండి. ఆలోచించండి సినిమా క్రేజ్ ఎంత ఉందో. ఇప్పటికీ విజిల్స్ పేపర్లు వేస్తారు సినిమా థియేటర్లో. హీరో ఎంట్రీకి, విలన్ ఎంట్రీకి, సాంగ్స్కి అంతే. ఆలోచించండి ఎంత క్రేజ్ ఉందో. ఫైనల్గా నేను చెప్పేది ఏం లేదండి, సినిమా అయితే చూడండి. కొంచెం దీంట్లో సినిమా రివ్యూ కన్నా వేరే టాపిక్స్ ఎక్కువ తీసుకొచ్చాను. నెక్స్ట్ టైము ఇప్పటి నుంచి కంటిన్యూగా ప్రతి మూవీ రివ్యూ ఉంటుందండి. చిన్న మూవీ కానీ, పెద్ద మూవీ కానీ సినిమా రిలీజ్ అయిన వెంటనే రివ్యూ ఇవ్వలేను. కొంచెం టైం తీసుకుని రివ్యూ ఇస్తాను. ఎందుకంటే మనకు కూడా జాబ్స్ ఉన్నాయి. మనది ఇదే ఫీల్డ్ కదా కదండి. మనది ఇంకా ఛానల్ మానిటైజ్ కూడా కాలేదు. మనకి 1K సబ్స్క్రైబర్సే. ఆ వాచ్ అవర్స్ ఏమో 60-70 ఉన్నాయి అంతే. ఇది ఒకటే మనం పెట్టుకోవాలి. మనం జాబ్ చేయాలి. జాబ్ చేసుకుంటూ మనకు వీలు దొరికినప్పుడు సినిమాస్కి వెళ్ళడం, మూవీస్కి వెళ్ళడం, దాని రివ్యూ ప్రతి మూవీ రివ్యూ ఇస్తానండి. చిన్న మూవీ కానీ, పెద్ద మూవీ కానీ. నచ్చిందని అనుకుంటున్నాను నేను మీ అందరికీ. ప్లీజ్ కంటిన్యూ ఫుల్గా వీడియో చూడండి,
షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీ సినిమా ఎలా అనిపించిందో మీకు కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. బాయ్ మమాస్.